క్లీన్గా ఉన్న కంట్రీలో కూడా ట్రాష్ ఎప్పుడు వస్తూనే ఉంది. ఇదే స్వీడన్లోని ట్రాష్ రూమ్. స్వీడన్ రీసైక్లింగ్లో లీడర్. ఎవ్రీ బిట్ ఆఫ్ వేస్ట్ని కూడా సార్టెడ్ చేసి యూజ్ చేసుకుంటుంది. లోకల్లో ఉన్న వేస్ట్ సరిపోక స్వీడన్ యూరోపియన్ కంట్రీస్ నార్వే, యూకే, ఇటలీ నుంచి ట్రాష్ని ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఆ ట్రాష్ని ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ చేసుకుంటుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శివ వ్లాగ్స్. థంబ్నెయిల్ చూసారు కదండి, చెత్త వీడియో చాలా ఇంపార్టెంట్ ఉందండి. ఈ వీడియోలో ఇక్కడ చెత్తని ట్రాష్ని ఎలా మేనేజ్మెంట్ చేస్తారు స్వీడన్ దేశంలో, అండ్ దీన్ని ఎలా రీసైక్లింగ్ చేస్తారు, అండ్ పక్క దేశాల నుంచి ఇది ఎందుకు ఇంపోర్ట్ చేసుకుంటుంది, ఇవన్నీ అయితే మనం ఈ వీడియోలో చూసేద్దాం. సో ఇప్పుడు నేనైతే మీకు స్వీడన్లో ట్రాష్ రూమ్ ఎలా ఉంటుందో చూపిస్తాను, వచ్చేయండి. ఇదేనండి డస్ట్బిన్ ఎంట్రన్స్ రూము. సో ఇక్కడైతే మనం ఈ క్యాబిన్లో వచ్చేసి మనం ఇక్కడ పేపర్ని అయితే డ్రాప్ చేయాలి. సో ఇవన్నీ పేపర్ రిలేటెడ్ డస్ట్బిన్స్. అండ్ నెక్స్ట్ వీళ్ళు వచ్చేసి ఇక్కడ బ్యాటరీస్ కూడా సపరేట్ బాక్స్ అయితే పెట్టారు. ఎక్కడ పడితే అక్కడ మిక్స్ చేయకూడదు. ఇక్కడ వచ్చేసి లైఫ్ టైం అయిపోయిన బల్బ్స్ అండ్ ట్యూబ్ లైట్స్ ఏవైతే ఉన్నాయో అవైతే ఇక్కడ డంప్ చేస్తారు. ఇక్కడ చూస్తే న్యూస్ పేపర్స్ అండి, వీటిని ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ప్లాస్టిక్ అని చెప్పేసి వాళ్ళు ఒక చిన్న పిక్చర్ పెట్టారు. సో ప్లాస్టిక్ రిలేటెడ్ అంతా కూడా ఆ డస్ట్ అంతా కూడా ఇక్కడైతే వేసేయాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒక చిన్న నోటీస్ లాగా పెట్టారండి, వేయని కూడా అవి చూసుకుని అయితే మనం వేసేయాలి. అలాగే ఎలక్ట్రికల్ రిలేటెడ్ ఓవెన్ కానీ ఏమన్నా పాడైపోతే మన కరెంట్కి సంబంధించి ల్యాంప్స్ కానీ అలాంటివన్నీ ఇక్కడ. నెక్స్ట్ ఒక చిన్న బీరువా అయితే ఉంది ఇక్కడ, ఐరన్ది. సో ఇందులో ఏముంటుంది అని చెప్తే మనం ఆయిల్ వాడేస్తాం కదా, వాడేసిన ఆయిల్ కానీ ఇంకా బటర్స్ కానీ ఎక్స్పైర్ అయిపోతే స్ప్రే బాటిల్స్, నెయిల్ పాలిష్, సో ఇవన్నీ కూడా అయితే మనం ఈ బీరువాలో అయితే పెట్టేసేయాలి. ఇవి వచ్చేసి మెటల్ క్యాన్స్. అండ్ నెక్స్ట్ పక్కన చూసుకుంటే గ్లాస్ ఐటమ్స్ కూడా ఇలా అయితే డ్రాప్ చేసేయాలి. ఇక్కడ మనకు ఒక బుక్ షెల్ఫ్ అయితే కనిపిస్తుంది. ఇది లైబ్రరీ అయితే కాదండి, ట్రాష్ రూమ్లోని. ఇది కూడా ఎవరైనా బుక్స్ చదివేసేసి ఇంకా పడేయకుండా ఇట్లయితే పెడతారు. ఎవరికైనా అవసరం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకుని చదువుకుంటారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఫినా టు మాహిల్లర్ అని రాస్తుంది కదా, అంటే ఏంటంటే ఏమైనా గుడ్ కండిషన్స్ ఉన్న ఐటమ్స్ ఏమైనా ఉంటే అవి వాళ్ళు డంప్ చేయకుండా ఇక్కడైతే మంచిగా పెడతారు. సో ఎవరైనా అసోసియేషన్ అపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు వాళ్ళకి యూస్ఫుల్ అనుకుంటే కనుక వాళ్ళు తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా పాట్స్ కానీ ఏమన్నా టాయ్స్ కానీ అలా అనమాట. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి వెట్ వేస్ట్ చేయడానికి ఇది రూమ్ అండి. సో ఇక్కడ కూడా ఏమి వేయాలో ఏమి వేయకూడదో కూడా వాళ్ళైతే ఒక పేపర్ అయితే నోటీస్ అయితే అంటించేసేసారు. సో అది చూసుకుని మనం ఎక్కడ ఏది వేయాలో అయితే అక్కడైతే మనం డంప్ చేయాలి. సో ఇది కొంచెం ఫుడ్ రిలేటెడ్ అవన్నీ కదా, డైపర్స్ కూడా. సో అందుకని ఒక రూమ్ స్పెషల్గా పెడతారు, ఇది క్లోజ్ చేసేయాలి స్మెల్ వస్తుందని. సో ఇదైతే అండి. సో ఈ బ్రౌన్ బ్యాగ్స్ అనేది ఇక్కడ కమ్యూనే ప్రొవైడ్ చేస్తుందండి. బ్రౌన్ బ్యాగ్స్లోనే మనం వెట్ ట్రాష్ అయితే వేసి ఆ రూమ్లో డంప్ చేయాలి. సో ఇదండి స్వీడన్లో ట్రాష్ ఇలా ఉంటుంది. ఈ విధంగా అయితే మేము డంప్ చేస్తాము. సార్టింగ్ అయితే ఇలా ఉంటుంది. సో ఈ సార్టింగ్ ఎందుకు చేస్తున్నారు, ఇంత కాన్షియస్గా ఎందుకు వీళ్ళు ఫాలో అవుతున్నారంటే కనుక, సో ఈ ట్రాష్ అంతటిని వీళ్ళు రీసైక్లింగ్ చేసుకుంటారండి. పేపరు, గ్లాసు, ప్లాస్టిక్, దీన్ని రీసైక్లింగ్ చేసి కొత్త ప్రోడక్ట్ అయితే జనరేట్ చేసుకుంటారు. అలాగే ఈ వెట్ వేస్ట్ ఉంటుంది కదా, దాన్ని అయితే వీళ్ళు ఏం చేస్తారంటే వేస్ట్ నుంచి ఎనర్జీగా కన్వర్ట్ చేసే ప్లాంట్స్ చాలా ఉన్నాయి స్వీడన్ దేశంలో. సో అది యూజ్ చేసుకున్న ప్లాంట్లో ఈ వేస్ట్ అంతటిని కూడా ఎలక్ట్రిసిటీగా అయితే వీళ్ళు కన్వర్ట్ చేస్తున్నారు. సో అలాగే ఇక్కడున్న ఈ కంట్రీలో ఉన్న వేస్టే కాకుండా దీని యొక్క పక్క కంట్రీస్ అయిన నార్వే, ఇటలీ వాటి నుంచి కూడా వీళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. యూజువల్లీ ఇంపోర్ట్ అంటే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ లేకపోతే కంప్యూటర్స్, సో అది చేసుకుంటారు. బట్ స్వీడన్ ట్రాష్ని ఇంపోర్ట్ చేసుకుంటుంది నార్వే నుంచి. ఎందుకంటే నార్వేలో కూడా ఈ ప్లాంట్స్ అయితే ఉన్నాయి, బట్ సఫిషియెంట్ అయితే లేవంట. సో ఎక్స్ట్రా ట్రాష్ని వాళ్ళైతే బోర్డర్ కంట్రీ అయిన స్వీడన్కి అయితే వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. స్వీడన్ కంట్రీ నార్వే నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది. సో యాక్చువల్లీ ఎవరైతే ఇంపోర్ట్ చేసుకున్నారో వాళ్ళైతే పే చేయాలి కదా. సో అలా కాదు, ఇక్కడ రివర్స్ అనమాట. సో నార్వే కంట్రీ వాళ్ళే ఇదిగో మా దేశం నుంచి ట్రాష్ని తీసుకెళ్ళండి అని స్వీడన్ దేశానికి ట్రాష్తో పాటు కొద్దిపాటి అమౌంట్ కూడా పే చేస్తున్నారు. సో ఇలా అయితే వీళ్ళకి చాలా యూజ్ఫుల్ అవుతుంది ట్రాష్ అండి. ఎలక్ట్రిసిటీగా అయితే వీళ్ళు కన్వర్ట్ చేసుకుంటున్నారు దాన్ని అంతటిని కూడా. అండ్ ఇంకొకటి ఏంటంటే
ఇక్కడ ఉన్న పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లైక్ బస్సెస్ అన్నీ కూడా ఎలక్ట్రికల్ బస్సెసేనండి. అండ్ ఇది చలి దేశం కాబట్టి లైక్ బయట మైనస్ టెంపరేచర్లో అయితే ఉంటుంది వింటర్లో. సో ఆ టైంలో ఇంట్లో ప్రతి రూమ్కి అయితే హీటర్స్ కావాలి. ఈవెన్ బాత్రూంలో కూడా హీటర్ కావాలి, లేకపోతే అస్సలు ఉండలేరు. సో అందుకని చెప్పేసి ఆ ఎలక్ట్రిసిటీ హీటర్స్ కావాలి కాబట్టి చాలా ఎలక్ట్రిసిటీ అవుతుంది. సో దాని నుంచి అయితే ఎలక్ట్రిసిటీ వీళ్ళు మంచిగా ఇట్లా రీసైక్లింగ్ చేసి ఆ ప్లాంట్స్ నుంచి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసుకుని ఇలా అయితే యూజ్ చేసుకుంటున్నారు. నైస్ ఐడియాస్లు. అండ్ అలాగే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కరెంటు బిల్లు కూడా చాలా తక్కువ ఉంటుందండి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అసలు పవర్ కట్ అనే ప్రాబ్లమే ఉండదండి. 24/7 పవర్ ఉంటుంది. సో దానికైతే అసలు ప్రాబ్లమే ఉండదు, ఎందుకంటే వీళ్ళు ఎలక్ట్రిసిటీని మంచిగా వేస్ట్ నుంచే జనరేట్ చేసుకుంటున్నారు. ఎక్కడి నుంచో వాళ్ళు కొనుక్కోవట్లేదు. గుడ్ ఐడియా అసలు. సో అందుకే వీళ్ళు దేనికి భయపడరు ఎలక్ట్రిసిటీకి సంబంధించి. ఈవెన్ కార్స్ కూడా ఉంటాయండి, ఫుల్ ఎలక్ట్రికల్ కార్స్. సో అవి కూడా ఎలక్ట్రిసిటీ మీదే వర్క్ అవుతాయి. సో ఇలా ట్రాష్ని ఇలా ఎలక్ట్రికల్గా ఇట్లా గ్రీన్ ఎనర్జీగా కన్వర్ట్ చేసుకుని ఎన్విరాన్మెంట్కి ఏ హాము లేకుండా ట్రాష్ వల్ల వీళ్ళు అయితే ఇలా అయితే యూజ్ చేసుకుంటున్నారు. సో ఇలా అయితే మనం అందరం కూడా చెత్తని ఇట్లా మంచిగా సార్ట్ చేసి రీసైక్లింగ్ చేసుకుంటే చిన్న ప్రయత్నం అండి, బట్ ఎంటైర్ వరల్డ్ అంతా కూడా పెద్ద బిగ్ చేంజ్ అయితే సూపర్ వస్తుంది. సో ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. సో చాలామంది చూస్తున్నారు కానీ బట్ లైక్స్ చేయట్లేదు. సో లైక్ చేయడం వల్ల ఏంటంటే ఇంకొంతమందికి అయితే ఈ వీడియో రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఐ హోప్ మీరు చూసుంటారని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ షేర్ చేయండి. అండ్ మీకు ఎలా అనిపించింది? సో ఈ స్వీడన్ దేశంలో ఇలా ట్రాష్ని ఇలా చేస్తున్నారు, రీసైక్లింగ్, దాన్ని ఎనర్జీగా కన్వర్ట్ చేస్తున్నారు, మంచిగా యూజ్ చేసుకుంటున్నారు. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కమెంట్ కూడా చేయండి. మీకు నచ్చిందా నచ్చలేదా? సో మీ అభిప్రాయాలు అయితే ఈ వీడియో కింద కమెంట్ ఫామ్లో అయితే పోస్ట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా నేను స్వీడన్ లైఫ్ గురించి, ఇంకా స్వీడన్లో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీతో షేర్ చేసుకుంటాను ఇంకా ముందు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.